లైవ్లో అంటే ఇప్పటిదాకా మనం లైవ్ దోశలు ఇవన్నీ చూసాం బేసిక్గా లైవ్ కిచెన్ అని. సో లైవ్ స్వీట్స్ అన్ని వినడం నేను ఫస్ట్ టైము. సో అది గుడ్, మనందరికీ డైరెక్ట్గా మనం చూసి మనం ఎలా చేస్తారు ఏంటి అనేది చూసి హైజీనిక్గా కొనడం అనేది కూడా చాలా మంచిదే కాబట్టి. సో ఉత్సవ్ స్వీట్స్ యాజ్ డెన్ వాళ్ళు చేశారు. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ మంచి హైజీనిక్గా స్వీట్స్ అందరికీ అందజేస్తూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అత్తరాసులు అంటే చాలా ఇష్టం అండి. మా సైడ్ అవి అత్తరాసులు అంటాము. నాకు అదొక్కటి చాలా ఇష్టం. కర్జికాయలు, మన కొబ్బరి కర్జికాయలు అంటాము, బెల్లం ఉండ్లు, ఇవన్నీ నాకు బేసిక్గా ఈ స్వీట్స్ ఎక్కువ బాగా ఇష్టం. బాగా అంటే కాజు బాష్. మా అమ్మ చేసేదే అత్తరాసులు కర్జికాయలు చేస్తుంది ఎక్కువ ఇంట్లో ఉంటే. ఆవిడ స్వీట్లు అంటే పాయసం అండి బాబు, అది చాలా స్వీట్ ఉంటుంది. దిక్కింది ప్రజెంట్ అయితే సురేఖ వాణి డాటర్తో చేస్తున్నాం కదండి. సో దాని టైటిల్ లాంచ్ ఇస్ నెక్స్ట్ మంత్ సూన్. అండ్ మూవీ కూడా చాలా తొందరలో ముందుకు వస్తుంది. అంటే వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే మేకింగ్ చాలా దాని ఏమంటారు, ఒక రిచ్నెస్, ఒక గ్రాండియర్ అని చెప్పను. చేసేది ఏదో పర్ఫెక్ట్గా చాలా ప్లాన్డ్గా మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా ట్రీట్గా చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న సెట్ వర్క్ కొద్దిగా లేట్ అయ్యి డిలే అయ్యింది. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ ఈ మంత్లో అయిపోతుంది. సో అతి తొందరలో మీ ముందుకు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. ఎప్పుడైనా వైఫ్ని వైఫ్ లాగా చూసుకుంటే చాలు, సినిమా హీరోలా చూసుకోవాల్సిన అవసరం లేదు. రవితేజ గారు మూవీ అప్డేట్ చెప్పాను కదండి, రవితేజ గారు ఎప్పుడు పిలుస్తారు అనేది. సో నేను కూడా వెయిటింగే, బట్ కలిసి వచ్చాను. హ్యాపీ న్యూస్ తొందరలో చెప్తాను అన్నారు. ఇందాక చెప్పిండేదే, దేవుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి కానీ వరం అడగాలి కానీ ఆర్డర్ మాత్రం వేయకూడదు. Yes, please. Big Boss గురించి మీరు Big Boss కి కూడా వెళ్ళారు గెస్ట్ గా. ఇప్పుడు మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారా? అందరిలో ఎవరు గెలిచినా ఓకే అంటే ఎవరు గెలుస్తారో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అక్కడున్న వాళ్ళలో దాదాపు ఇప్పుడు టాప్ 10 ఉన్నారు కదా, నేను టాప్ 10 నాకు కావాల్సిన వాళ్ళకి కాబట్టి నేను ఒకరిని తీయను. అందులో నాకు ఇష్టమైనది అంటే బాగా మేము కలిసి తిరిగింది మా ఫ్రెండ్ నిఖిల్ ఆబ్వియస్లీ. సో ఈజ్ మై అంటే నాకు క్లోజ్ బ్యాచ్. ఇంకా మిగిలిన గౌతమ్ కానీ, తేజ కానీ, రోహిణక్క కానీ, అవినాష్ కానీ, సరే సో మెనీ పీపుల్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఈసారి వాళ్ళలో వాళ్ళే తెలుస్తుంది. ఎవరు విన్ అయినా నా ఫ్రెండ్ విన్ అయ్యాడు అనుకుంటాను. అంతకు మించి ఏముందండి. ప్రెసెంట్ ఇంకా టాప్ 10 కదండి, ఇంకా అవ్వదు. నో ఐడియా. సో ఇలాంటి బ్రాంచెస్ ఎన్నెన్నో పెట్టాలి. సో చాలా స్మాల్ ఏజ్లో స్టార్ట్ చేసావు అండ్ ఆల్ ది బెస్ట్. సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా హెల్తీ ఫుడ్ని సర్వ్ చేస్తూ ప్రజలు పీపుల్ కస్టమర్స్ ఒక సాటిస్ఫాక్షన్ పొందుతూ ఇంకా ముందుకెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ టైటిల్ లాంచ్ అవుతుంది. సురేఖ వాణి డాటర్తో చేసిన మూవీ, సుప్రీత గారితో చేసిన మూవీ. సో నెక్స్ట్ మంత్ ఇస్ ద టైటిల్ లాంచ్. రిలీజ్ వితిన్ 2 monthsలో ఉంటుంది. సో చూసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్గా ఓపెన్ అయిన షెడ్యూల్ స్టార్టింగ్ ఫ్రమ్ January 18th ఇన్ వైజాగ్. అంటే రవితేజ సార్తో చేస్తున్నారంట. అంటే రవితేజ సార్తో ఇప్పుడే అంటే ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు ఆయన నాకు దేవుడు. ఓకే, మనం గుడికి వెళ్ళాం, దేవుని ఒక వరం అడిగాం, వెయిట్ చేయాలి, ఆర్డర్ వేయకూడదు. సో ఆయన దేవుడు కదా, వెయిట్ చేద్దాం, ఇస్తాడు మళ్ళీ. దేవుడు అర్చన కోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ.